జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరికే నుంచుంటే మాత్రం ఓటమి తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్కీ. బేసిక్గా అమ్మాయిలన్నా లవ్ అన్న నాకు పడదు. ఎందుకంటే అవంటే నాకు చాలా కోపం. ఇప్పుడు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను. మా ఫ్రెండ్ పేరు విక్కీ. వాడంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. మా గురించి తెలియాలంటే మా కథ చూడాలి. ఈ గేమ్ చాలా బాగుంటుందిరా. వీడి పేరు బాలు. వీడు మా కాలనీలో కొత్తగా దిగాడు. వాడికి ఎవరూ పరిచయం లేదు. అలా కొంత సమయం తర్వాత చరణ్ వెళ్ళాడు. హాయ్ బాస్, ఈ కాలనీలో కొత్తగా వచ్చావా? దా, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. ఆ రోజు నుంచి బాలు ఆలో ఒకడు అయిపోయాడు. అప్పటి నుంచి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు చూడరా, ఎన్నిసార్లు వాడు గెలుస్తాడు. ఈసారి దెమ్మ తిరిగేలా దెబ్బ కొట్టాను. హలో, నేను సిరిని. హలో, సిరియా ఎవరు? మీ పేరు విక్కీయేనా? అవును, నా పేరు విక్కీయే. మీరు నాకు తెలుసు. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. నా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. హైరా. హాయ్రా, ఏంట్రా ఈ మధ్య మాతో సరిగ్గా మాట్లాడటం లేదు? అదేమీ లేదురా, కొంచెం బిజీగా ఉన్నాను అంతే. ఎవరితో ఉండరా? అమ్మాయితోనా? అలా కాదురా, మొన్న ఒక అమ్మాయి కాల్ చేసింది కదా, ఆ అమ్మాయి నన్ను సిన్సియర్గా లవ్ చేసిందంట. తను పిలిస్తే వెళ్ళాను రా. అరే చూడరా, నేను ఒక విషయం చెప్తాను, గుర్తు పెట్టుకో. కొంతమంది అమ్మాయిలు మన బ్యాక్గ్రౌండ్ చూసి లవ్ చేస్తారు తప్ప మన క్యారెక్టర్ని చూసి కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు నా చిన్నప్పుడు ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. నాకు తెలుసురా, కానీ ఆ అమ్మాయి నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందిరా. నీకు చెప్తున్నాను, అర్థం చేసుకో. కొంతమంది అమ్మాయిలు మన దగ్గర మనీ ఉన్నంత వరకు సిన్సియర్గా లవ్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. హలో, వస్తున్నాను. బాయ్ రా, తను కాల్ చేసింది, వెళ్తున్నాను.
అరే చూడరా, మనం ఎంత చెప్పినా అనుకుంటే ఎలా వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ నీకు విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి నిన్ను ఇష్టపడే నీ స్నేహితుడు మాత్రమే. అరే ఏంట్రా, విక్కీ 2 డేస్ నుంచి ఫోన్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వడం లేదు. ఒకసారి కాల్ చేయరా. రింగ్ అవుతుందిరా, లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ మమ్మీకి కాల్ చేయరా. హలో ఆంటీ, నువ్వు విక్కీ వాళ్ళ ఫ్రెండ్ని. విక్కీ ఉన్నాడా? సరే ఆంటీ, వాడి దగ్గర లేడంట్రా. పద ఒకసారి. రే విక్కీ, ఏంట్రా ఈ పిచ్చి పని? హలో వరుణ్, నేను లక్కీని. ఫాస్ట్గా. సరే. హలో హలో, నేను శ్రీనివాస్. ఒకసారి త్వరగా బస్ స్టాప్ దగ్గరికి రావా? ఓకే, తొందర. హైరా. హాయిరా. ఏమైనా లక్కి అంత అర్జెంట్ ఫోన్ చేసి రామన్నా? మన వాడు ఒక అమ్మాయి గురించి సూసైడ్ చేసుకోపోయాడు రా. ఒక అమ్మాయి గురించి సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? అసలు ఏమైందిరా, ఎందుకు సూసైడ్ చేసుకోపోయావు? సిరిని సిన్సియర్గా లవ్ చేశాను కదరా. 3 డేస్ నుంచి కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వడం లేదు. మొన్న షాపింగ్కి వెళ్ళాను కదా, ఇంకొకరితో కనిపించింది, తట్టుకోలేకపోయాను. తను ఎంతో సిన్సియర్గా లవ్ చేశాను రా, అందుకే సూసైడ్ చేసుకోబోయాను. నీకు ఆ రోజే చెప్పాను రా, అమ్మాయిని లవ్ చేయొద్దని. కొంతమంది అమ్మాయిలు మన బ్యాక్గ్రౌండ్ చూసి చేస్తారు తప్ప మన క్యారెక్టర్ని చూసి కాదురా. సాయిరా, మీరు అని చెప్పినా అర్థం చేసుకోలేదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నన్ను చాలా మోసం చేసిందిరా. అయినా ఒక అమ్మాయి గురించి సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? నిన్ను ఎంతగానో ప్రేమించిన మీ అమ్మ నాన్నకైనా చెప్పాలి, లేదా మీ ఫ్రెండ్కైనా చెప్పాలి. అంతేకాని ఒక అమ్మాయి గురించి సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదురా విక్కీ. జీవితంలో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారా విక్కీ, కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు చచ్చేంత వరకు నిన్నే ప్రేమిస్తూనే ఉంటారా. రే, నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. నీకు కష్టం వస్తే నిన్ను కన్న అమ్మ నాన్నకైనా చెప్పు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న ఫ్రెండ్స్కైనా చెప్పు. అంతేకాని ఒక అమ్మాయి గురించి చనిపోవడం ఏంట్రా? నీకు ముందు ముందు చాలా లైఫ్ ఉందిరా. ఆ లైఫ్ని మీ అమ్మ నాన్నతో అయినా ఎంజాయ్ చేయి, లేదా మీ ఫ్రెండ్స్తో అయినా ఎంజాయ్ చేయి. అంతేగాని ఎప్పుడైనా నిర్ణయం తీసుకోకరా. ఎప్పటి నుంచైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేయి.